నీరజం చేసుకోవడం ఇష్టం లేదని చెప్తే పినతల్లికి కోపం వస్తుంది. తన మాట లెక్కలేదు అంటుంది. తండ్రికి ఇష్టం లేదు కాబట్టి తండ్రి మాటే విన్నాడని, తనని పరాయిదానిగా భావించాడని బాధపడుతుంది. ఇప్పుడు తన అభిప్రాయం చెప్పకపోతే తండ్రి వాళ్ళు చేసిన హేళనను మరిచిపోయి నీరజంటే ఇదే పోతున్నాడని బాధపడతాడు. ఏం చేయడానికి పాలుపోక బాధపడుతున్నాడు. ఇంకా మౌనాన్ని భరించలేని కామాక్షి అంది, ముందు వాళ్ళు పెళ్లిచూపులకు వచ్చేటట్లు, ఆ మర్నాడు మనం వెళ్లేటట్లు ముహూర్తం పెట్టించండి. మనం అనుకున్నట్లు అవుతుంది. వాళ్ల మాట మన్నించినట్టు అవుతుంది. ఆలస్యం చేయడం మంచిది కాదు. ఆ అబ్బాయికి వేలకు వేలు కట్నాలు ఇస్తామని వస్తున్నారు. తర్వాత ఏమనుకున్నా లాభం లేదు. పత్రికలో బొమ్మలు చూస్తున్న మంజు దొంగచూపులు చూస్తోంది. సరిగ్గా అప్పుడే సుధాకర్ మంజు కేసు చూశాడు. విష్ణువర్ధన్ అంటే మంజుకి ఎంత ఇష్టమో ఈ మధ్య అతను బాగానే గ్రహించాడు. ఏదో ఒక వంకతో మంజు నీరజింటికి వెళ్లడం ఎందుకో అతనికి ఈ మధ్యనే బాగా అర్థమవసాగింది. విష్ణువర్ధన్ మంచివాడే, కానీ కట్న కానుకల విషయాలు పెద్దవాళ్లతో మాట్లాడమన్నాడు. మంజు అంటే అతనికి ఇష్టమే, కానీ తల్లిదండ్రులు వద్దంటే మానేగాళ్ళు. ఇది సుధాకర్ విష్ణువర్ధన్తో మాట్లాడినప్పుడు గ్రహించాడు. విష్ణువర్ధన్ పైన 2 ఆడపిల్లలున్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళయ్యి అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. విష్ణువర్ధన్ తండ్రి పెత్తనమేమీ లేదు. అతని తల్లిది, అక్కయ్యలది. విష్ణువర్ధన్కి జేబు నిండా డబ్బుండాలి. ఆ తర్వాతే మిగతా విషయాలు. అలాని అతనికి చెడలవాట్లు ఏమీ లేవు. స్నేహితులతో తిరుగుతాడు, బాగా ఖర్చు పెడతాడు. తను డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి తన స్టేటస్ నిరూపించుకోవాలనే గొప్ప ఉంది. ఇది సూర్యనారాయణ గారికి నచ్చలేదు. చిన్నతనం కదా, పెళ్ళయి బాధ్యతలు నెత్తిమీద పడితే అవే సర్దుకుపోతాయి అంటాడు సుధాకర్. కామాక్షికైతే ఇల్లుంది, బోల్డు డబ్బుంది, పిల్ల సుఖపడిపోతుంది అని ఆవిడ అభిప్రాయం. సుధాకర్ నీరజని చేసుకోనంటే మంజుని వాళ్ళ అబ్బాయి చేసుకోనంటారు. దీనికి తిరుగులేదని ఆవిడ ఆరాటం. సుధాకర్ అభిప్రాయం అడగక్కర్లేద్దా? కోపాన్ని అణుచుకుంటూ అన్నారు. ఆవిడ సుధాకర్ కేసి చూసింది. సుధాకర్ కుర్చీలో సర్దు కూర్చుంటూ ఏదో చెప్పబోయాడు. ఆ రోజులు నువ్వెలా మరిచిపోయావో, వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడి కనిపించిన ప్రతి మనిషి దగ్గర ఏ విధంగా ప్రచారం చేశారో ఆ కోపం, బాధ ఇమిడ్చుకోలేక నువ్వు సుధా మీద ఎలా ఎగిరిపడ్డావో నువ్వు మరిచిపోయినా నేను మరిచిపోను. నాన్నా, తండ్రి ఆవేశం పెరుగుతోందని గ్రహించి కంగారుగా అన్నాడు. ఎంత అభిమానించినా నా మనసులో వేసిమెత్తు భేదభావం లేకపోయినా నేను పరాయిదాన్నే. ముక్కు చీదింది కామాక్షి. పిన్ని, నువ్వు పరాయిదానవని ఎప్పుడూ అనుకోకు. నాకు నాన్నగారెంతో నువ్వు అంతే. మంజు విషయంలో నువ్వేం భయాలు పెట్టుకోకు. మంజు కోరుకున్నవాడిని చేపడుతుంది అంటూ మంజు కేసి తిరిగాడు. మంజు సిగ్గుగా తల వంచుకుంది. కామాక్షి సుధాకర్ కేసి వాత్సల్యంగా చూసింది. సూర్యనారాయణ గారు సుధాకర్ కేసి సాలోచనగా చూశారు. తర్వాత కనుబొమ్మలు ముడిచి దీర్ఘాలోచనలో పడిపోయారు. తర్వాత ఆ విషయాల గురించి ఇంకేం చర్చలు జరగలేదు. తండ్రి దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నారని సుధాకర్ గ్రహించాడు. అది విష్ణువర్ధన్ గురించో నీరజ్ గురించో మాత్రం అర్థం కాలేదు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయినా సూర్యనారాయణ గారు మాత్రం ఈజీ చైర్లో అలాగే కూర్చుండిపోయారు. మంజు విషయంలో నువ్వేం భయాలు పెట్టుకోకు. మంజు కోరుకున్నవాడిని చేపడుతుంది. సుధాకర్ మాటలు ఆయనకేం తోచకుండా చేస్తున్నాయి. ఏంటి సుధాభిప్రాయం? నీరజని ఇంటి కోడలుగా చేసుకొందే, మంజుని ఆ ఇంటి కోడలుగా చేసుకోరు. సుధా నీరజ్తో ఆ చనువు నిజంగా అదే నిజమైతే తను కాదని ఆపగలడా? సంధ్య గురించి తనేం చెప్పడానికి లేదే. తను ఎన్ని అనుకున్నాడు, చివరికి ఏం జరగనుందో. నువ్వా సంధ్య, ఇదేంటి ఇప్పుడొచ్చావు? ఆశ్చర్యంగా అడిగాడు చలపతి. సంధ్య ఎప్పుడు అంత పెందలాడే రాదు. ఆదివారాలు ఎప్పుడొచ్చినా ఉదయం 10 దాటాక గానీ రాదు. ఆదివారాలు వచ్చినప్పుడు 10ంటికి భోజనం చేసి 11ంటికో బయలుదేరి వెళుతుంది. ఏం రాకూడదా? నవ్వు తెచ్చుకుంటూ అంది. ఎంత మాట సంధ్య, నువ్వు రాకపోతే నా దగ్గరికి ఎంత ఆత్మీయంగా ఇంకెవరొస్తారు? ఇంత తొందరగా వస్తే నీ భోజనం అది ఎలాగా అన్న మాట కోసం అన్నాను. కూర్చో. నీ దగ్గర ఎక్కువసేపు కూర్చోవాలని తొందరగా వచ్చాను. కడుపు నిండా టిఫిన్ పట్టించాలే. ఎప్పుడు ఆకలనిపిస్తే అప్పుడు హోటల్కి వెళ్ళి తినొస్తాను. డాక్టర్ గారిని కలిసొచ్చాను. నీకు తొందరలోనే నయమవుతుందని అన్నారు. నువ్వు ఇంకొంచెం శ్రద్ధగా ఆయన చెప్పినవన్నీ పాటిస్తే ఇంకొంచెం తొందరగా నయమవుతుందన్నారు అంటూ అతని కళ్ళలోకి చూసింది. చలపతి నవ్వి ఊరుకున్నాడు. నేను ఇంత ఇదిగా చెప్తుంటే నువ్వు తేలిగ్గా ఓ చిరునవ్వుతో తేల్చి పారేస్తావు నిష్ఠూరంగా అంది. నాకేంటమ్మా సంధ్య, బంగారం లాంటి చెల్లెలు దొరికింది. హాయిగా తిని కూర్చుంటున్నాను. కష్టపడేదంతా నువ్వు. క్షణమాగన్నాడు. నీకేదో సహాయం చేయబోయి నిన్ను తిప్పలు పెడుతున్నాననే నాకు బాధగా అన్నాడు. అన్నయ్య, నిన్న మాట అనవద్దన్నానా? నువ్వు నాకేం చేయలేదా? నువ్వు తొందరగా కోలుకుంటావని ఇంక నేను ఎవరి విదిలింపులు భరించనక్కర్లేకుండా కష్టాలన్నీ మరిచిపోయి హాయిగా ఉండొచ్చునై ఎన్ని కలలు కంటున్నాను. సంధ్య గొంతు దుఃఖభారంతో రుద్దమావుగా ఆగిపోయింది. సంధ్య, కంగారుగా అన్నాడు.
అవునన్నయ్య. మామని ఆపలేకుండా ఉన్నాను. ప్రతిదానికి తవ్వు పెట్టుకోవడమే. ఆవిడ ఎన్నన్నా ఒక్క మాట అనడానికి లేదు. విసుగొచ్చి ఏదన్నా ఒక్క మాట అంటే వెళ్ళిపోతానని బెదిరిస్తోంది. ఒక్కదాన్ని ఉండలేక కాస్త తోడుగా ఉంటుందని ఆవిడ ఏమన్నా భరిస్తున్నాను. సంధ్యకి తన బాధలన్నీ చలపతితో చెప్పుకుని బోరుమని ఏడవాలనుంది. ఒక్కసారి అన్నీ చెప్పుకుని ఏడిస్తే గాని భారం తీరేలా లేదు. మామగారి సాధింపులు, సుధాకర్ కోపం భరించలేకుండా ఉంది. దానికి సాయం మామగారు రాత్రి నుంచి ఒకటే గొడవ పెట్టుకుంది. విని విని విసిగి సంధ్య కాస్త గట్టిగా జవాబు చెప్పేసరికి మామగారు వెళ్ళిపోతానని బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టింది. వెళతే వెళ్ళని సంధ్య, మేం లేమా? మాటిమాటికి ఆ బెదిరింపు ఏమిటి? నువ్వు అలా బెదురుతున్నావు కాబట్టే ఆవిడలా బెదిరిస్తోంది సూర్యనారాయణ గారు అన్నారు. కానీ సంధ్య బాధ, ఎరకాటం ఆయనకి తెలియవు. సంధ్యకి చలపతి ఖర్చు ఒకటుంది. డాక్టర్ చలపతికి బాగా తెలుసున్నవాడు కావడంతో ఫీజేమీ తీసుకోకపోయినా చలపతి మంచి ఆహారం, మందులు తీసుకోవాలి. అక్కడికి తన ఆధీనంలో ఉన్నవి కాస్త విలువైనవి అమ్మి ఆ డబ్బుతో చలపతికి వైద్యం చేస్తోంది. ఈ సంగతి చలపతికి ఏమాత్రం తెలియకూడదని డాక్టర్ దగ్గర మాట తీసుకుంది. డాక్టర్ కూడా చాలా మంచివాడు. తనకొచ్చిన శాంపిల్స్ చలపతికే వాడతాడు. మీ రుణం, మా సంధ్య రుణం ఎప్పటికీ తీర్చుకోలేను డాక్టర్ అంటాడు కృతజ్ఞత నిండిన స్వరంతో. మీకు నయమయ్యక వడ్డీతో సహా వసూలు చేస్తాను. ఇక మీ చెల్లాయి రుణమంటారా? ఆమెకి మంచి వరుని చూసి పెళ్లి చేసేయండి నవ్వుతూ అన్నాడు డాక్టర్. క్రితం రోజు సంధ్య తన మెడలో ఉన్న సన్నని ఒంటిపేట గొలుసు అమ్మేసింది. తల్లి గొలుసు, గాజులు మాత్రం జాగ్రత్త చేసింది. మామగారు కూడా కచ్చి కొద్దీ చేసినట్టుగా ఎక్కువ ఖర్చులు చేస్తోంది. అది కూడా తట్టుకోలేకుండా ఉంది. మెడలో గొలుసు లేదని మామగారు అడిగింది. సంధ్య అప్పుడే మెడలో గొలుసు లేనట్లు గమనించిందల్లా మెడ తడిమి చూసుకుంటూ అయ్యో ఏమైంది కంగారుగా అంది. మామగారు సాధింపు మొదలుపెట్టింది. గొలుసు పోయిందని సూర్యనారాయణ గారికి వాళ్ళకు కూడా తెలిసింది. వరుసగా చూసుకుంటూ బస్టాప్ వరకు వెళ్లి చూసొచ్చారు. అసలు పోతేగా దొరకడానికి నిరాశగా తిరిగి వచ్చేశారు. సూర్యనారాయణ గారు ఓదార్పుగా 4 మాటలు మాట్లాడి సంధ్యని బాధపడొద్దని చెప్పారు. మామగారికి చిరెత్తుకొచ్చింది. పెద్దయిన సంధ్య అజాగ్రత్తకి కేకలేసేది పోగా ఇంకా ఓదారుస్తాడని మండిపడింది. కొడుకుని తలచుకుని బుడిబుడి దీర్ఘాలు తీసింది. కోడల్ని 4 దులిపింది. కళ్యాణిని చేసుకోవడం వల్లనే కొడుకు మనశ్శాంతి లేకుండా పోయాడని శోకన్నాలు మొదలుపెట్టింది. దాంతో సంధ్య ఓర్చుకోలేకపోయింది. నాన్న బ్రతికినన్నాళ్ళు దర్జాగానే బ్రతికారు. అమ్మే మనశ్శాంతి లేకుండా దిగులుతో కళ్ళు మూసింది. అయినా ఇప్పుడు ఇద్దరూ లేరు. ఎందుకు అమ్మని ఎప్పుడు ఏదోటి అంటావు? ఇంకా మామగారు నోరు పెద్దది చేసి కేకలు మొదలుపెట్టింది. సంధ్య అంత బ్రతిమలాడినా ఆవిడ వినిపించుకోలేదు. సూర్యనారాయణ గారు వాళ్లు వింటారని ఒక బాధ, దానికి సాయం సుధాకర్ ఇంట్లోనే ఉన్నాడు. అతనికి ఇంకా లోకువని అదో బాధ. సూర్యనారాయణ గారు కామాక్షి రానే వచ్చారు. కామాక్షిని చూడగానే చూసావా అమ్మాయి, సంధ్య ఎంత మాటందో. వాళ్ళమ్మని బతుకునున్నాళ్ళు కాల్చుకు తిన్నానట. ఇప్పుడు తనని కాల్చుకు తింటున్నానట. ఇంకెందుకు ఇక్కడ ఉండడం? నాకేం ఓపుకుండి చేసి పెడుతున్నానా? అంతే, ఎంత చేస్తే మాత్రం. ముక్కు చీదింది. సంధ్య కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. ఎంత కల్పన! సంధ్యకి అమితాశ్చర్యంగా ఉంది. చిన్నపిల్ల, ఆ అమ్మాయి మాటలు మనసులో పెట్టుకోకండి మా అమ్మగారితో అని. పెద్దవాళ్ల మనసు నొప్పించకూడదు సంధ్య. వాళ్ళేం చెప్పినా నీ బాగోరే చెప్తారు సంధ్యతో అంది కామాక్షి. కామాక్షి కేసి అయోమయంగా చూసింది సంధ్య. ఒకవేళ సంధ్య తెలియకేదన్నా అంటే పెద్దవారు ఇలా బాధపడ్డమేం బాగలేదండి కాస్త నిష్ఠూరంగానే అన్నాడు సూర్యనారాయణ. క్షణంసేపు తెల్లబోయినట్టు ఆయన కేసి చూసిన మామగారు, అంతేనైనా మీలాంటి వారు అలాగే అనుకుంటారు. చెట్టంత కొడుకుపోయి ఎంత బాధ దిగమింగి ఇలా ముండిగా తిరుగుతున్నానో చెప్పినా ఎవరికి అర్థం కాదు కోపంగా అంది. అదేంటి అలా తెలివి తక్కువగా మాట్లాడారు అన్నట్టుగా భరతకేసి చూసింది కామాక్షి. తిరిగి మామగారితో అలా అనుకోకండి పెద్దమ్మగారు, మాకు మాత్రం తెలీదా సానుభూతిగా అంది. మీరంతా ఉన్నారు సంధ్యకి, నాకేం దిగుల్లేదు. నేను రేపు వెళ్ళిపోతాను అంది మామగారు. సూర్యనారాయణ గారు సంధ్యని వెనకేసుకురావడం మామగారికి అస్సలు నచ్చదు. సూర్యనారాయణ గారు మామకేసి విసుగ్గా చూసి సంధ్యని రమ్మని సంజ్ఞ చేశారు. సంధ్యతో అన్నారు, ఎందుకు సంధ్య, ఆవిడ పోతా పోతా అని బెదిరిస్తుంటే అలా భయపడిపోయి బతిమాలతావు? వెళితే వెళ్ళని, నీకేం భయం లేదు. సంధ్య ఏం మాట్లాడలేదు. మా అమ్మగారి ఆసరా ఆకాస్తా లేకపోతే సుధాకర్ బాధ తను పడలేదు. తన ముఖాన ఇన్ని బాధలు రాసున్నాయి, తను తప్పించుకోలేదు. బాధగా నిట్టూర్చింది. కామాక్షి ఆవిడకేదో నచ్చచెప్తోంది. తెల్లారి తొందరగా బయటపడింది. ఆవిడ ఈ పూట అస్సలు మాట్లాడదు. తను ఎదురుగా లేకపోతే రాత్రికి కోపం మరిచిపోతుంది అనుకుంది. సంధ్య, ఏంటలా అయిపోతున్నావు? సంధ్య కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా పిలిచాడు చలపతి. అబ్బే ఏం లేదు, చప్పున కళ్ళు తుడుచుకుని నవ్వడానికి ప్రయత్నించింది. బాధపడకు సంధ్య, నాకు తొందరగానే నయమవుతుంది.
నీకోసమేనా డాక్టర్ గారు చెప్పినవి పాటించి తొందరగా కోలుకుంటాను. మీ మామలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తాను. ఇప్పుడు నిన్నందరూ అన్యాయంగా అన్నందుకు పశ్చాత్తాపడేలా చేస్తాను అన్నాడు. చూస్తాను ఎంత తొందరగా కోలుకుంటావో. నువ్వు మామూలుగా తిరిగినాడు ఈ అవమానాలని క్షణాల మీద మర్చిపోతాను హాయిగా నవ్వేస్తూ అంది. కొద్ది రోజులు ఓపిక పట్టు. అందరూ ఎలా ఉక్కిరిబిక్కిరయ్యేలా చేస్తాను. ముందు నీకు బంగారం లాంటి వరుని వెతకాలి. క్షణవాగి, సంధ్య, ఎంతవరకు అదే నీ మనసులో ఎవరైనా ఉన్నారా? సంధ్య ముఖంలో నవ్వు మాయమైంది. కొద్ది క్షణాలు నీలినీడలు సంధ్య కళ్ళల్లో తారట్లాడాయి. చప్పున చూపులు మరల్చుకుంది. సంధ్య ఇంటికొచ్చేసరికి రామలింగయ్య సుధాకర్ వరండాలో కూర్చునున్నారు. రామలింగయ్య చెవులు మూసుకుని విసుగ్గా సుధాకర్తో ఏదో అంటున్నాడు. రామలింగయ్య ఇంట్లో నుంచి అతని భార్య, కోడలు గొంతుకలు తారాస్థాయిలో వినపడుతున్నాయి. సంధ్య తల వంచుకుని గబగబా లోపలికి వెళ్ళిపోయింది. గదిలో కడుగుపెట్టిన సంధ్య ఆ మట్టునే నిలబడిపోయింది. సంధ్య బాబాయ్ ముకుందం మంచం మీద కూర్చునున్నాడు. సంధ్య రాగానే ఏదో కనిపెట్టాలన్న భావంతో పరీక్షగా చూడసాగాడు. సంధ్య ఆ చూపులకి తట్టుకోలేకపోయింది. కానీ గుమ్మంలోకొచ్చిన వ్యక్తిని పలకరించకుండా ఉండడం భావ్యం కాదు. ఎంతసేపైంది బాబాయ్ వచ్చి? పిన్నివాళ్ళు వచ్చారా? ఉత్సాహం తెచ్చుకుంటూ పలకరించింది. నేను ఉదయమే వచ్చాను. ఏంటి నీకు ఆదివారం కూడా ఆఫీసా? సంధ్య కళ్ళలోకి గుచ్చుగుచ్చి చూస్తూ అడిగాడు. మా అమ్మగారు ఏదో చెప్పుంటుందని గ్రహించేసింది. ఫ్రెండ్ పుట్టినరోజు బాబాయ్, రమ్మని బలవంతం చేసింది. మామతో చెప్పి వెళ్ళొద్దా? ఆయన చూపులు తీక్షణంగా ఉన్నాయి. వెంటనే వచ్చేద్దామనుకున్నాను. భోంచేయందే వెళ్ళడానికి వీల్లేదని ఆపేసింది. అసలు బయటకు వెళ్ళేటప్పుడు పలానా చోటుకి వెళుతున్నానని చెప్పి వెళ్ళాలక్కర్లేదా? మామ ఒకటే కంగారు పడుతోంది. పెద్దవాళ్ళని ఎలాగైనా బాధ పెట్టేది కోపంగా అన్నాడు. నాకెందుకులే చెప్పడం, నేను గుదిబండైపోయాను నిష్ఠూరంగా అంది మామగారు. సంధ్యకు ఒళ్ళు మండింది. తను వెళ్ళేటప్పుడు అలా బయటికెళ్ళొస్తానని చెప్పే వెళ్ళింది. ఇది మామ కల్పితం. కానీ శాంతంగానే అంది. మామకి చెప్పే వెళ్ళాను. అలా వెళ్ళొస్తానంటే ఏ కూర తేవడానికి అనుకున్నాను అని క్షణవాగి, చిన్నాడా, ఇంటివాళ్లు సంధ్యని కంటికి రెప్పలా చూసుకుంటారు. నేనిక్కడ లేకపోయినా పర్వాలేదు. అయినా ప్రతిదానికి చూసి చూడనట్లు నేను ఊరుకోలేను. రాత్రి గొలుసు పారేసుకొచ్చింది. అదేమిటని అడిగానని నా మీద ఎంత ఎత్తున ఎగిరిపడింది. ముక్కు చీదింది మామగారు. పెద్దవాళ్ళన్నాక ఆ మాత్రం అడగరా? రేపు ఎటుపోయి ఎటొచ్చినా దుయ్యబట్టేది మమ్మల్ని. ఏమీ అడగకూడదంటే అలా? ఏమీ అడగకూడదని నేను అనలేదు బాబాయ్. అమ్మని అస్తమాను ఏదో ఒకటి అంటుంది. అది వద్దన్నాను. అది నా వల్ల జరిగిన పొరపాటు. చూసావా ఇలాగే నా మీద అబండాలు వేస్తోంది. మీ అమ్మ మొహమాటానికి పోయి నిన్ను ఏమీ లేని దానిలా నిలబెట్టింది అన్నాను. ఏం తప్ప? అన్నయ్య పోగానే ఉన్నదాంతో నీ దగ్గరికొస్తే నువ్వు అప్పులాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పకపోయేవాడువా? తనే పెద్ద తెలివైందన్నట్లు ఎక్కడదక్కడ తెగనమ్మింది. దీన్ని ఖాళీగా నిలబెట్టింది. నీ సంసారం ఈడ్చుకుంటూ నీ పిల్లలకే పెళ్లిళ్ళు చేస్తావా? దీనికే చేస్తావా? చేయకుండా ఊరుకోవడానికి లేదు కదా. అయినా బ్రతుకున్న నాళ్ళు వాడు మాత్రం ఏం సుఖపడ్డాడు? ఎప్పుడూ ఈశ్వరో దేవుడా అంటూ మంచమెక్కి పడుకునేది మహాతల్లి. ఇప్పుడు ఆ సంగతులు ఎందుకమ్మా? మధ్యలోనే వారింపుగా అన్నాడు ముకుందం. నేనన్న మాటలే కనిపిస్తాయి. నా కడుపు ఎంత తొరుకుపోతుందో ఎవరికీ అర్థం కాదురా. అవునమ్మా, కాదన్ను. ఇప్పుడు అనుకుని ఏం లాభం? సంధ్య పినతండ్రి ఉన్నాడని కూడా ఊరుకోలేకపోయింది. మా అమ్మ వల్ల నా వల్ల మీరందరూ చాలా బాధపడి ఉంటారు. దేవుడి దయ వల్ల నాకు ఏదో ఒక ఉద్యోగం దొరికింది. ఇంకా నేనెవరికీ బరువు కాదలుచుకోలేదు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నెమ్మదిగానే అన్నా చాలా ఖచ్చితంగా అంది. ఇదిరా వరుస చిన్నాడా? మా అమ్మగారు అంది. మా అమ్మ అంటే ఏంటో అనుకున్నాను. వచ్చినప్పటి నుండి నీ వరుస చూస్తూనే ఉన్నాను. ఉద్యోగం దొరికేసరికి ఎవరూ అవసరం లేదనుకుంటున్నావేమో. అందరూ నీడగా తోడుగా ఉన్నప్పుడు ఒంటరితనంలో ఉండే బాధ అర్థం కాదు. అందరినీ కాలదనుకున్నావంటే మా అమ్మ కాదు, ఇప్పుడు నేనంటున్నాను. మీ అమ్మ అందరికీ దూరంగా ఉండిపోయింది. అవన్నీ మనసులో పెట్టుకుంటే నీ సంగతి మేం పట్టించుకునేవాళ్ళం కాము. అన్నయ్య మేమంటే ప్రాణం ఇచ్చేవాడు. అది మేమెప్పుడూ మరిచిపోము. పెద్ద చిన్న కాస్త చూసుకుని ప్రవర్తించడం నేర్చుకో, లేకపోతే చాలా బాధపడతావు అనేసి బయటికి వెళ్ళిపోయాడు. మా అమ్మగారు వంటగదిలోకి వెళ్ళిపోయింది. సంధ్య బొమ్మలా నిలబడిపోయింది. చలపతి మాటలతో వచ్చిన బలం దాని రూపు లేకుండా పోయింది. తను రాగానే సుధాకర్ ఎదురుపడేసరికి కాస్త కంగారు పడింది. ఏ కళ్ళున్నాడో, అతనేం అనలేదు, బతికాననుకుంటే ఎన్నాళ్ళకొచ్చిన బాబాయ్ ఎన్ని మాటలన్నాడు. తను అటు వెళ్ళగానే వచ్చుంటాడు. 1కి 10 మాటలు కల్పించి చెప్పుంటుంది. తను ఎప్పుడొస్తుందా, ఎప్పుడు జాడిద్దామా అని ఎదురుచూస్తున్నాడన్నమాట. ఎందుకు వీళ్ళకి అమ్మంటే తనంటే ఇంత కక్ష? అమ్మ ఒట్టి చేతులతో రాలేదుగా. ఆ రోజుల్లో 25,000 కట్నంతో వచ్చింది. నాన్న ఎలా తిరిగినా సహించింది. ఆయన పోయాక ఆయన చేసిన అప్పులన్నీ తీర్చింది. భర్త చేసిన అప్పులు తీర్చాలంటే ఏమీ అమ్మకుండా ఎలా తీరుస్తుంది? ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తున్న వాళ్ళు అప్పుడు నోరు మూసుకుని కూర్చున్నారేం? 4 రోజులుండి అందరూ చల్లగా జారుకున్నారు.
ఒంటరి ఆడది అంతకన్నా ఏం చేస్తుంది? అవన్నీ అడిగేవాళ్లు లేక ఎగిరెగిరి పడుతున్నారు. తను ఒంటరిది కదా, ఏమన్నా నోరు మూసుకుని పడుతుందని. ఈ సుధాకర్ తన మీద ఇంత కక్ష కట్టకపోతే తను మా అమ్మని అన్ని మాటలు అనేది. ఉంటే ఉండును, వెళితే వెళ్ళును. నీరసంగా మంచం మీద కూర్చుంది. బయటికెళ్లిన ముకుందం 10 నిమిషాల్లో తిరిగొచ్చాడు. సంధ్య లేచి నిలబడుతుంటే కుర్జా కొట్టినట్టుగా అన్నాడు. సంధ్య లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. మా అమ్మగారు ముకుందానికి సంధ్యకి కాఫీ తెచ్చి అక్కడ పెట్టింది. సంధ్యకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక్కరోజు కూడా సాయంత్రం కాఫీ తను ఇంట్లో తాగలేదు. సంధ్య చీరైనా మార్చుకోకుండా నీరసంగా కూర్చుండిపోయింది. కిందకి వెళ్లి కూర్చోవడానికి లేదు. సుధాకర్ ఇంట్లోనే ఉన్నాడు. ముకుందం మామగారు కబుర్లు చెప్పుకుంటున్నారు. చీకటి పడుతుంటే ముకుందం ఇంక వెళతానమ్మా అన్నాడు. ఏంటి ఇప్పుడే వెళ్ళాలా అని క్షణమాగి నేనొచ్చేస్తారా అని కొడుకు ఏమంటాడోనని అతని ముఖంలోకి చూసింది. అతను ఉదయం వచ్చినప్పటి నుండి సంధ్య మీద నేరాలు చెప్తూనే ఉంది. పోనీ వచ్చేయమ్మా అంటాడని ఎంతవరకు ఎదురు చూసింది. అన్నీ విని చల్లగా జారుకోబోతుంటే ఇంకా ఊరుకోలేక అడిగేసింది. తల్లి అలా అడిగేస్తుందని ముకుందం అనుకోలేదు. సంధ్యని మందలిస్తే ఏదో సంతోషంగా ఇక్కడే ఉండిపోతుంది అనుకున్నాడు. భార్యతో మాట మాత్రం చెప్పకుండా తల్లిని తీసుకువెళితే భార్య ఏం చిందులేస్తుందోనని అతని భయం. పినతండ్రి చెప్పే జవాబు ఏంటో చూద్దామన్నట్లు సంధ్య మౌనంగా ఉండిపోయింది. అదేంటి మామ వెళ్ళిపోవడం ఏమిటి అంటుందని ఎదురుచూసిన ముకుందానికి సంధ్య ఏమీ మాట్లాడకపోవడంతో కోపం వచ్చింది. నువ్వు వచ్చేస్తే ఎలాగమ్మా, సంధ్య ఒక్కరితి ఉండద్దు, ఇంటివాళ్ళున్నారుగా మధ్యలోనే అంది మామగారు. అప్పటికి సంధ్య మాట్లాడకపోయేసరికి ఎవరు ఏమాటన్నా అందరూ మనల్నే అంటారమ్మా. చిన్నపిల్ల ఏదేనంటే పెద్దవాళ్ళు సర్దుకుపోవద్దా అంటారు. ఎటుపోయి ఎటొచ్చినా మనకే చెడ్డపేరు. ఎలాగో కొద్ది రోజులు ఓపిక పట్టు, అంతకీ కాదంటే అప్పుడు వచ్చేద్దు గాని అన్నాడు. సంధ్య అభిమానం చంపుకునంది. నాకు తెలిసినంతవరకు నిన్ను బాధించడం లేదని అనుకుంటున్నాను మామ. నువ్వింత బాధపడుతున్నావని నేను అసలు అనుకోలేదు. ఇంకా నా సాయశక్తులా నీ మనసు బాధపడకుండా చూస్తాను. ఎక్కడికెళ్ళినా చెప్పే వెళతాను. ఎప్పుడొచ్చేది చెప్తాను. సంధ్య అలా చెప్పేయడం మామకి నచ్చలేదు. సంధ్య అసలు ఏమీ మాట్లాడకపోతే కొడుకుతో వెళ్ళిపోవచ్చు అనుకుంది. ఆవిడ ఏదో అనబోయింది. కానీ ముకుందం మామ మాత్రం నిన్ను అనవసరంగా ఎందుకంటుంది? మామ మనసు బాధ పెట్టకుండా నడుచుకో, ఆవిడేం చెప్పినా నీకోసమే చెప్తుంది సంధ్యతో అని తిరిగి తల్లితో అన్నాడు. వస్తానమ్మా, అప్పుడప్పుడు వస్తూనే ఉంటాలే. ఈ మధ్య పనులతో రాలేకపోయాను గాని వారం వారం వస్తూనే ఉంటాను. నీకెప్పుడు రావాలన్నా వద్దు గాని తీసుకువెళతాను అని వెళ్ళిపోయాడు. మా అమ్మగారు వెళుతున్న కొడుకు వైపు ఓడిపోయిందాల్లా చూస్తుండిపోయింది. బాల్కనీలో ఓ పక్కగా కుర్చీ వేసుకుని కూర్చుంది సంధ్య. ఒడిలో పుస్తకం ఉంచుకుని పేజీలు తిప్పుతుందన్న మాటే గాని మనసు దేనిమీద లగ్నం కావడం లేదు. అంతా గందరగోళంగా అయోమయంగా అనిపిస్తోంది. అందరూ హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ తిరగడం చూస్తుంటే వీళ్ళందరూ ఇంత హాయిగా ఎలా నవ్వగలుగుతున్నారో అనిపిస్తోంది. తను హాయిగా మనసారా నవ్వి ఎన్నేళ్లయింది. తను హాయిగా స్వేచ్ఛగా తిరిగిన రోజులు జ్ఞాపకం చేసుకోవాలంటే సంధ్యకి భయం. ఆ రోజులు జ్ఞాపకం చేసుకుంటే మరికొన్ని బాధించే సంగతులు కూడా గుర్తొస్తాయి. దాంతో మనసు వికలమవుతుంది. చుట్టూ వచ్చాడు. సూర్యనారాయణ గారు పిలుస్తున్నారని చెప్పాడు. ఎందుకో అనుకుంది. సుధాకర్ ఇంట్లోనే ఉంటే తను వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చోలేదు. అతను ఇంట్లో ఉన్నాడంటేనే తనకి వెళ్లబుద్ధి కాదు. అందులో అతనికి ఎదురుపడాలంటే తన శక్తి చాలదు. అతని మాటలు తనని ఎంత బాధిస్తాయో వినేవారికి అదో తమాషా అయినట్లు నవ్వు తెప్పిస్తాయి. అంత చమత్కారంగా మాట్లాడి అమాయకత నటిస్తాడు. ఎలా ఉండే సుధాకర్ ఎంతటి వాడయ్యాడు. వస్తారా, ఏమని చెప్పను? చిట్టూ మాటలతో తల తిప్పి చూసింది. వాడింకా ఇక్కడే ఉన్నట్లు చూడలేదు. వస్తున్నాన్నాడు అంది. వాడు వెళ్ళిపోయాడు. సంధ్య లోపలికొచ్చింది. మామగారు సుందరకాండ చదువుకుంటోంది. సంధ్య పుస్తకం అలమరాలో పెట్టి మామ అంకుల్ పిలిచారట, వెళ్ళొస్తాను అంది. మూలిగినట్టుగా అంది మామగారు. పినతండ్రి వచ్చి వెళ్ళినప్పటి నుండి సంధ్య గడప దాటి ఎక్కడికి వెళ్ళినా మామగారితో చెప్పే వెళుతోంది. ఆవిడ ఎంత ముభావంగా ఉన్నా ఏదో ఒకటి మాట్లాడిస్తోంది. కనీసం చలపతికి పూర్తి ఆరోగ్యం చేకూరే వరకు మామని ఆపగలిగితే చాలు అనుకుంది. సంధ్య ఇల్లు మారగలిగితే మా అమ్మగారికి ఎంత భయపడాల్సిన పనిలేదు. కానీ సూర్యనారాయణ గారిని ఎదిరించి ఇల్లు మారలేదు. మా అమ్మగారి తోడు లేకుండా ఈ ఇంట్లో ఉండలేదు. అందుకే ఆవిడ మూలుగులు వెటకారాలు భరిస్తోంది. సంధ్య కిందకొచ్చేసరికి సూర్యనారాయణ గారు హాల్లో ఈజీ చైర్లో కూర్చునున్నారు. సంధ్య వచ్చి కూర్చుంటూ అత్తయ్యగారు వాళ్ళు లేరా అంకుల్ అని అడిగింది. లేరు, నీరజ వాళ్ళింట్లో ఏదో నోముందట, అందరూ వెళ్లారు. మీ మామ ఆ రోజు మీ బాబాయ్తో వెళ్ళిపోతానంది, మళ్ళీ మనసు మార్చుకుందా అన్నాడు. సంధ్య నవ్వి ఊరుకుంది. ఏం సంధ్య, ఈ మధ్య బొత్తిగా రావడం మానేసో? ఈ అంకుల్ మీద కోపం వచ్చిందా?
మీ మీద నాకెప్పుడూ కోపం రాదంకుల్, మీరెప్పుడూ అలా అనుకోవద్దు. నీ మాట నేను నమ్ముతాను సంధ్య, కానీ ఈ మధ్య అది వరకులా వచ్చి కూర్చుని కబుర్లు చెప్పడం లేదు. అది వరకు నువ్వు ఆఫీసు నుండి రాగానే ఎలా కబుర్లు చెప్పేదానివి, నీ ఆఫీసు కబుర్లు ఏ రోజుకా రోజు ఎలా వర్ణించి చెప్పేదానివి. నువ్వు కబుర్లు చెప్తుంటే ఓ కథ వింటున్నట్లుగా ఉండేది అన్నారు. రోజు చెప్పినవే చెప్పి మిమ్మల్ని విసిగించడం ఇష్టం లేదంకుల్. అయినా మా మామ బెదిరింపు ఒకటి, ఆవిడ దగ్గర కూర్చోకుండా ఊరికే తిరుగుతానని తడుముకోకుండా గబగబా అంది. నువ్వు కబుర్లు చెప్తే నాకు విసుగు కలుగుతుందా? అలా ఎప్పుడూ అనుకోకు సంధ్య. నీ కబుర్లు వినని రోజు నాకెంతో విసుగ్గా ఉంటుంది. అయినా ఈ మధ్య చాలా దిగులుగా కనిపిస్తున్నావు సంధ్య. ఆఫీసులో ఏమీ గొడవలు లేవు కదా? వాత్సల్యంగా అడిగారు. ఆఫీసులో ఏం గొడవలు లేవు అంకుల్. మరి అలా ఉంటున్నావేం? ప్రేమగా అడిగారు. ఎలా ఉన్నాను అంకుల్, నాకేం తెలియడం లేదు. ఎలా ఉన్నావా? మనోవ్యాధి పట్టిన వ్యక్తిలా ఉన్నావు అని క్షణం ఆగి, నీకేం కావలసి వచ్చినా నా దగ్గర మొహమాట పడకు. నీకే చిన్న సమస్య వచ్చినా నాతో చెప్పడానికి సంకోచపడకు. మీ మామ మాటలు మనసులో పెట్టుకుని బాధపడకు. అసలు అలాంటి వాళ్ళకి మాటికి మాట జవాబు చెప్తేనే ఎదుటివారు వాళ్ళకి నచ్చుతారు. వినయ విధేయతలతో భయభక్తులతో మసిలేవారంటే అలాంటి వారికి గౌరవం కలగదు. మీ మామే కాదు, నేను చాలామందిని చూశాను. మాటికి మాట ఖచ్చితంగా చెప్తే చాలా మెచ్చుకుంటారు. ఏదైనా అంటే ఏమనుకుంటారోనని కాస్త వెనకాడతారు. భయభక్తులతో ఉంటే మెచ్చుకునేవారు ఉన్నారనుకో, అది వేరే సంగతి. నువ్వు మాత్రం చాలా ఆనందంగా ఉండాలి. నువ్వు అమ్మా నాన్న లేరని ఒంటరినని ఎప్పుడు అనుకోకూడదు. నాకేమిటి అన్నంత నిశ్చింతగా హాయిగా ఉండాలి. తెలిసిందా సంధ్య? ఆయన మాటలు మంత్రముగ్ధలా వింటోంది సంధ్య. భార్య పిల్లలు నీరజ్ ఇంటికి వెళ్లడంతో దానికి సాయం సుధాకర్ అభిప్రాయం ఇది అని ఆయన తెలుసుకోలేకపోవడంతో ఆయన మనసు అల్లకల్లోలంగా తయారైంది. సుధాకర్కి నీరజ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోందే సంధ్య విషయం అసలు అడగడానికి లేదు. సంధ్య దగ్గర పెళ్లి విషయాలు కదిపి సంధ్య మనసులో ఇంత క్రితమే ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవాలని ఆయన ఆరాటం. అది ఎలా మొదలు పెడితే బాగుంటుందో అర్థం కావడం లేదు. ఏం సంధ్య, నేను ఇన్ని మాటలు మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడమేమిటి? ఈ అంకులేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? మీరు ఎన్ని కబుర్లు చెప్పినా ఇంకా వినాలనిపిస్తుంది అంకుల్. మాట్లాడడం కూడా ఓ కళ అంటారు కదా, అది మీలాంటి వారికే వర్తిస్తుంది. అందరికీ ఆ నేర్పు ఉండదు. ఇంకా మీ ఆదరాభిమానాలకి నేనెంత ఉక్కిరిబిక్కిరవుతుంటానో మాటల్లో చెప్పలేను. మీ అంత మంచివారు అసలు ఉంటారనిపిస్తోంది నాకు. కృతజ్ఞత నిండిన స్వరంతో అంది. నేను మంచివాణ్ణా? నా అంత మంచివాళ్ళు ఉండరా? పేలవంగా నవ్వాడు. అసలు సంగతులు తెలిస్తే నువ్వు నన్ను గౌరవించావు, అసహించుకుంటావు సంధ్య. ఎంత పోకిరిగా ఉండేవాణ్ణో తెలుసుకుంటే ఆ పోకిరితనం వల్లనే మీ అమ్మ జీవితం శాంతి లేకుండా అయిందని గ్రహిస్తే నా నీడనే భరించలేవు సంధ్య. మీ అమ్మ దేవత, అందుకే నన్ను క్షమించి నాకు ఆప్తుడనే బిరుదిచ్చింది. ఆయన మనసు బాధగా మూలిగింది. మీ అంత మంచివాళ్లు ఉండరంకుల్. ఒకవేళ ఉన్నా మీ తర్వాతే ఎవరైనా. ఇంకా తిరుగులేదు అన్నట్లుగా అంది. నువ్వు మంచిదానివి కావా? సంధ్యకేసి చూసి నవ్వుతూ అడిగారు. నేనా? ఉలికిపడి చూసింది. ఏం అంత ఆశ్చర్యపోతావు? నేనేం మంచి పనులు చేశానంకుల్, విరక్తిగా అంది. నా వల్లనే మీ అబ్బాయి జీవితం అలా అయిందంటే కోరుకున్న బాటలో పయనించలేకపోయాడని ఏమాత్రం మీకు తెలిసినా తక్షణం బయటికి పో, నీ ముఖం నాకు చూపించుకో అని మెడబట్టి బయటికి గెండుతారంకుల్. నా సంగతులు ఏమీ తెలియక అమ్మ మీద అభిమానమో గౌరవమో నన్ను మంచి మనసుతో ఆదుకున్నారు. ఇది ఎప్పటికీ తీర్చుకోలేని రుణం. బాధగా అనుకుంది. ఏమంత పెద్దదనివైపోయావని, మంచి పనులేం చేయలేదని దిగులు పడిపోతావు సంధ్య. మీ అమ్మా నాన్న బాగుంటే వారి ఆదరణలో నిశ్చింతగా ఉండి ఆడుతూ పాడుతూ తిరగవలసిన వయసు కదా నిది. అలా దిగులుగా మాట్లాడకు సంధ్య, నేను భరించలేను. ఇందాకే చెప్పాను, నువ్వు చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలి. తెలిసిందా సంధ్య? నేను సంతోషంగానే ఉన్నానంకుల్, సంతోషంగానే ఉంటాను కూడా, నవ్వు తెచ్చుకుంటూ అంది. తర్వాత సూర్యనారాయణ గారు వాళ్ల ఊరు గురించి, అప్పటి ఆచారాలు కట్టుబాట్ల గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఆయన మాటల్ని శ్రద్ధగా వింటూ కూర్చుంది సంధ్య. నెల రోజులు గిర్రున తిరిగిపోయాయి. ఈ నెల రోజుల నుండి సూర్యనారాయణ గారి మనసులో లేదు. నీరజ వాళ్ల కుటుంబం రాకపోకలు ఎక్కువయ్యాయి. సూర్యనారాయణ గారు మినహాయించి కామాక్షి పిల్లలు కూడా వెళ్ళొస్తున్నారు. సుధాకర్ అభిప్రాయం ఏమిటో సూర్యనారాయణ గారికి ఇంకా అంతుపట్టలేదు. సుధాకర్తో అది వరకట్లా ఇప్పుడు మనసు విప్పి మాట్లాడలేకపోతున్నారు సూర్యనారాయణ గారు. ఇది కొద్దిగా సుధాకర్ గ్రహించినట్టుగా ఉండిపోయాడు. సుధాకర్ విష్ణువర్ధన్ని 2-3 సార్లు భోజనానికి పిలిచాడు. కామాక్షి చాలా హడావిడిగా మర్యాదలు చేసింది. మొదటిసారి విష్ణువర్ధన్ భోజనానికి వచ్చినప్పుడు సూర్యనారాయణ గారు కాస్త అంటి ముట్టనట్టుండినా తర్వాత వచ్చినప్పుడు బాగానే మాట్లాడారు.
విష్ణువర్ధన్లో ఏదో మార్పు కనపడింది. అది వరకులా తన గొప్ప దర్జా చూపించుకోవాలనే తాపత్రయం ఇప్పుడు కనిపించడం లేదు. మాటల్లో నడవడికలో ఎంతో నిదానం, హుందాతనం వచ్చినట్లుగా ఉంది. సూర్యనారాయణ గారితో, కామాక్షితో మాట్లాడుతున్నప్పుడు వినయంగా, మర్యాదగా మాట్లాడతాడు. సుధాకర్తో చాలా స్నేహభావంతో మాట్లాడతాడు. బిందుని ఆట పట్టిస్తాడు. మంజుతో కళ్ళతోనే మాట్లాడతాడు. మంజు విషయంలో సూర్యనారాయణ గారికి చాలా నిశ్చింతగా ఉంది. ఇంకా సుధాకర్ విషయమే భయంగా ఉంది. సంధ్యని ఈ ఇంటి కోడల్ని చేసుకోవాలని బలమైన కోరిక. పోనీ సుధాకర్కి నీరజంటే చాలా ప్రేమ అయితే, ఆ పిల్లైనా బుద్ధిమంతురాలైతే పెద్దవాళ్లతో ఏంటి అని తను అంగీకరించేవాడు. నీరజ దగ్గరే కుదురులేదు. చాలా నిర్లక్ష్యమైన వైఖరి, చాలా మంకు పట్టుదల. తను అనుకుంది జరిగి తీరాల్సిందే, లేకపోతే తిండి మానేసి ముసుగు తన్ని పడుకుంటుంది. అప్పుడు తల్లి తండ్రి బ్రతిమాలి నీరజ కోరిక తీర్చి సమాధానపరుస్తారు. ఇది సుధాకర్కి తెలియని విషయం కాదు. మరెందుకిలా జరుగుతోంది? ఏదో ఒకటి సుధాకర్ తేల్చేస్తే బాగుండనిపిస్తోంది. మళ్లీ సుధాకర్ నీరజనే చేసుకుంటే తను అంగీకరించగలడా? సూర్యనారాయణ గారికి ఏం తోచకుండా పోయింది. ఆ రోజు ఆదివారం. సుధాకర్ విష్ణువర్ధన్ని భోజనానికి పిలిచినట్లు ఇంట్లో చెప్పాడు. కామాక్షి చాలా హడావిడిగా భోజనానికి ఏర్పాట్లు చేయసాగింది. సూర్యనారాయణ గారు తొందరగా పూజ చేసుకుందామని లేచి వెళ్లబోతుంటే సుధాకర్ అన్నాడు, వస్తే నీరజ కూడా వస్తుందేమో పిన్ని. వెళ్లబోతున్న సూర్యనారాయణ గారు ఆగి వెనక్కి తిరిగి క్షణంలో సగం సేపు సుధాకర్ కేసు చూసి ఒడివడిగా స్నానానికి వెళ్ళిపోయారు. విష్ణువర్ధన్, నీరజ 10 గంటలకల్లా వచ్చేశారు. కామాక్షి ఇద్దరినీ ఆప్యాయంగా ఆహ్వానించింది. జరిగేది జరగక మానదు అన్న నిర్లిప్తభావం ఏర్పడింది సూర్యనారాయణ గారిలో. అందరూ చాలా సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. కాసేపు క్యారమ్స్ ఆడుకున్నారు. భోజనాలయ్యి అందరూ కూర్చుని మాట్లాడుకుంటుంటే నీరజ అంది, సుధాలో మంచి పిక్చర్ వచ్చింది, సరదాగా వెళదాం. సుధాకర్ కేసి చూసింది. సుధాకర్ విష్ణువర్ధన్ కేసి చూశాడు. విష్ణువర్ధన్ సూర్యనారాయణ గారి కేసి చూశాడు. సూర్యనారాయణ గారు ఏమనుకున్నారో వెళ్ళిరండి అన్నారు. మీరు రండి అన్నాడు విష్ణువర్ధన్. నీరజ నుదురు చిట్లించింది. ఇది సూర్యనారాయణ గారి దృష్టిని దాటిపోలేదు. ఆయన కొడుకేసి చూశారు. సుధాకర్ నీరజనే చూస్తున్నాడు. నేను సినిమాలు చూడడం మానేసి చాలా రోజులైంది, నాకింక ఓపిక లేదు, మీరు సరదాగా వెళ్ళండి అన్నాడు. పోనీ మీరు రండి, కామాక్షిని అడిగాడు. ఆవిడ ఏదో చెప్పేలాగా సూర్యనారాయణ గారే అన్నారు, చిన్నపిల్లలు మీరు సరదాగా వెళ్ళిరండి. నీరజ హుషారుగా లేచి నిలబడింది. మంజు రెడీకా? బిందు నువ్వు వస్తావా? వస్తే తొందరగా తయారవ్వు అంది సంతోషంగా. సూర్యనారాయణ గారు ఈజీ చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నారు. సుధాకర్ తండ్రికేసి ఓ క్షణంసేపు చూసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అందరూ తయారయ్యి బయలుదేరి వెళ్లారు. అబ్బా ఎండబాబు, మా కారు తీసుకురావాల్సింది అంది నీరజ. ఈ మాత్రం ఎండనే భరించలేకపోతే ఎలాగా? రేపు నిన్ను చేసుకునేవాడికి కారు లేకపోతే? సుధాకర్ అన్నాడు. నాన్నగారిని కట్నంగా కారునేమ్మంటాను అని గొంతు తగ్గించి సుధాకర్కి వినిపించేంత నెమ్మదిగా అంది. నన్ను చేసుకునేవాడివి నువ్వేగా, ఎలాంటి కారు కావాలో చెప్పు, నాన్నగారికి రికమెండ్ చేస్తాను. సుధాకర్ మాట్లాడలేదు. టాక్సీ ఖాళీగా వెళుతుంటే చెయ్యూపి పిలిచాడు. ఇంటర్వెల్లో బయటకొచ్చిన సుధాకర్ భుజం మీద ఎవరిదో చేయి పడ్డంతో వెనక్కి తిరిగి చూశాడు. సుబ్రహ్మణ్యం, చిన్ననాటి స్నేహితుడు. నువ్వా? చాలా రోజులు కలిసావు, ఏంటి సంగతులు? సుధాకర్ పలకరించాడు. నువ్వే చెప్పాలి, ఎలా ఉంది నీ బిజినెస్ అని అడిగాడు. బాగానే నడుస్తోంది సంతృప్తిగా చెప్పాడు సుధాకర్. చలపతికి టీబీ అట కదా, ఎలా ఉంది? కాస్త నయమైందా అని అడిగాడు. చలపతికి టీబీయా? ఎవరు చెప్పారు? అసలు చలపతి ఎక్కడున్నాడు? ఆతృతగా అడిగాడు సుధాకర్. నీకు తెలీదా? చాలా రోజుల క్రితం హనుమంతు చెప్పాడు. తను ఓసారి వెళ్ళి చూసొచ్చాడట. నేను ఓసారి వెళదామనుకున్నాను. ఏంటో ఎప్పటికప్పుడే వెళ్ళడం కుదిరింది కాదు. నాకు తెలీదు, అసలు చలపతి ఈ ఊళ్ళో ఉంటున్నట్లే నాకు తెలీదు. అడ్రస్ చెప్పు ఆతృతగా అడిగాడు. అడ్రస్ నాకు తెలీదు, హనుమంతుకి తెలుసు. హనుమంత్ ఇల్లెక్కడా? ఈ మధ్య ఇల్లు మారాడు, ఎక్కడో సరిగ్గా తెలీదు. రేపు ఆఫీస్కి వెళ్ళి కలు. ఏడ్చినట్టుంది మనసులోనే విసుక్కున్నాడు సుధాకర్. ఆ తర్వాత సినిమా మీద దృష్టి పోలేదు. కుర్చీలో బంధించినట్టుగా కూర్చున్నాడంతే. ఎవరితోటి ఉత్సాహంగా మాట్లాడలేకపోయాడు. నీరజ కాసేపు నవ్వించాలని ప్రయత్నించి సాధ్యం కాక విసుక్కుంది. నీరజకేసి మందలింపుగా చూశాడు విష్ణువర్ధన్. అయినా నీరజ లెక్క చేయలేదు. అట్నుండటే ఇంటికి వెళ్ళిపోతానంది. సుధాకర్ అభ్యంతరం చెప్పలేదు. మంజు, బిందు మాత్రం ఇంటికొచ్చి వెళ్లమని బ్రతిమలాడారు. అయినా నీరజ వినలేదు. ఇంకా విష్ణువర్ధన్ ఊరుకోలేకపోయాడు. ఏంటి నీరజ, మరి చిన్నపిల్లలా చేస్తావు? ఇటు నుండి ఇటు వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? ఇంటి దగ్గర వాళ్ళేమనుకుంటారు అన్నాడు. విష్ణువర్ధన్ చాలా మారిపోయినట్టుగా, వాళ్లలో కలిసిపోయినట్టుగా చూడసాగింది.
ఇంటికెళ్ళి ఓ 10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోదాం. నేను వచ్చేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. నువ్వు చాలా మారిపోయావు. ఇదంతా సుధాకర్ ప్రభావమా లేక మంజు చలవా? నీరజ కళ్ళల్లో ఈర్షలాంటిది తొంగి చూస్తోంది. నీరజకి తనని ఎవరూ లెక్క చేయడం లేదంటే తన మాట తీసి పారేసినా అది ఎంత చిన్న మాటైనా సరే, స్వల్ప విషయమైనా సరే కోపం ఉడుకుమొత్తనం వచ్చేస్తాయి. ఏంటి మారిపోవడం? ఆశ్చర్యంగా అడిగాడు. ఏం లేదులే అంది. నీరజ ఏమనుకుందో అందరితో ఇంటికొచ్చింది. కామాక్షి చిట్టూని టీ పెట్టమని చెప్పింది. తను అందరికీ ప్లేటలో మైసూరుపాకు బూందీ పట్టుకొచ్చిచ్చింది. నాకొద్దత్తయ్యగారు అంది నీరజ ముభావంగా. అదేంటి నీరజ, తీసుకో అని నీరజ అదోలా కనిపించడంతో అలా ఉన్నవేం నీరజ అంది. తలపోటుగా ఉంది. ఎండదెబ్బ బాగా తగిలుంటుంది. మొదటాటకన్నా వెళ్ళారు కాదు. తలనొప్పి బిళ్ళ ఏమన్నా వేసుకుంటావా? దగ్గరకొచ్చి నుదురు తాకి చూస్తూ అభిమానంగా అడిగింది. వద్దండి, కాసేపు పడుకో. ఇంటికి వెళ్ళిపోతానండి. తనకి తలపోటన్నా సుధాకర్ ఏమీ కలగజేసుకోకపోవడంతో నీరజ కోపాన్ని నిగ్రహించుకోలేకపోతోంది. వెంటనే లేచి నిలబడుతూ, విష్ణు, నువ్వు కాసేపు కూర్చుంటావా? నేను వెళతాను అంది. అదేంటమ్మాయి వెళ్ళిపోవడం? టీ తాగి కాసేపు నిమ్మళించి వెళుదువుగాని కామాక్షి అంది. మంజు వచ్చి నీరజ చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్ళింది. నీరజకి తలపోటు కాదని ఎందుకో కోపం వచ్చిందని మంజు గ్రహించేసింది. నీరజ ప్రవర్తన విష్ణువర్ధన్కి సిగ్గనిపించింది. నీరజ అలక, సుధాకర్ మౌనం ఏంటో సూర్యనారాయణ గారికి అర్థం కాలేదు.